లోకాశలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, మనుషులు, బంధాలు, అనుబంధాలు, బాధ్యతలు, శరీర కార్యాలు ఎన్ని పట్టినాయి చూడండి. ఓకే, అసలు అవి మనకి అట్లా ఆ టైపులో పీడిస్తున్నాయి అన్న సంగతి కూడా మనకు అర్థం కాదు. కానీ మన గుండె అలానే కొట్టుకోవాలి, దేవా ఇవన్నీ నా వీపు వెనకే ప్రభువా, నా ఎదుట నువ్వు, నా ఎదుట నువ్వు. నాకు ఇవన్నీ కాదు ప్రభా, నాకు నువ్వు కావాలనే ఆరాటం నీ గుండెల్లో ఉంటే తప్పకుండా ఆ సంఖ్యలో తెంచి నిన్ను దగ్గరగా తీసుకుంటాడు. నువ్వు అలా కావాలని ఆయన కోరుకుంటాడు. నువ్వు ఏ ఒత్తిడిని ఫేస్ చేయొద్దు, నువ్వు ఏ ఒత్తిడిని శ్రమ అనిపించొద్దు. నువ్వు నా రెక్కల చలువను అనుభవించాలి, నా రెక్కలలోకి రావాలి, నువ్వు నా రెక్కలలో ఉన్న విశ్రాంతిని నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆయన కూడా చేతులు చాపే పిలుస్తాడు, రా ప్రయాసపడి భారం వహించున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి. బా ఎంత ఆప్యాయంగా పిలిచాడండి, రా నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతి కలుగచేస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను. నా ఎద్దుకు వచ్చి నా కాడి మీ మీద ఎత్తుకొని నా ఎద్దు నేర్చుకున్నాడే, అప్పుడు మీ ప్రాణంలోకి నెమ్మది కలుగును. రండి 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 పిలిచాడు ఆయన ఆహ్వానించి. కానీ నిన్ను ఆయన దగ్గరికి చేరకుండా చేయడానికి చాలా సంఖ్యలు అడ్డుపడతాయి. ఈ ఘట్టంలో నువ్వు బలాత్కారుడిగా మారాలి. బలవంతంగా కొన్నిటిని వదిలించుకొని ఆయన పాదాల దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా అది ఎంతటిదైనా నా యేసయ్య కంటే ఏది నాకు ఎక్కువ కాదు. ఆయన నేను ఆయన అంతే. ఆయన నేను ఆయన అంతే. అంతకు మించి నాకు ఇంకా ఎక్కువైంది ఏది లేదు. అన్నంత డెప్త్లోకి నువ్వు రాగలిగితే సూపర్ ఉంటుంది. ఇక నీకు ఎదురుండదు తమ్ముడు. మరి ఆ డెప్త్కి మీరు వెళ్ళాలంటే ఇప్పటి నుంచి మిమ్మల్ని అలా అలవాటు చేయాలి నేను. అట్లాగాని మీరు మిమ్మల్ని నాకు అలవాటు చేస్తే అట్లా. ఆయన అడుగుతాడురా, నిన్ను నియమించింది బిడ్డలే నా వైపు తిప్పుతావనా నీ వైపు తిప్పుకుంటావనా? కదా, తప్పు కదా అది. అందుకే ఈ మ్యాటర్ అంతా చెప్పాను. మీరందరూ దేవునితో వ్యక్తిగతంగా అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. షాలేమన్నా మీకు అందుబాటులో ఎల్లప్పుడూ ఉండడుగా, కానీ ఎనీ టైం నీ దగ్గర ఎవరుంటారో, నిన్ను ఎలా నడిపిస్తారో కొన్ని వచనాల్లో నేను నీకు చూపిస్తాను సింపుల్గా. ఓకే రైట్. ఇప్పుడు